నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి బైపోలార్ డిజార్డర్. అసలు ఈ బైపోలార్ డిజార్డర్‌లో చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. అసలు ఇది అంటే ఒకసారి ఎక్స్‌ట్రీమ్, ఒకసారి మొత్తం తగ్గిపోతారు, ఒకసారి లో అయిపోతారు. అసలు ఎలా అనేది వాళ్ళ మూడ్‌ని మనం చెప్పలేకపోతూ ఉంటాం. కానీ దాన్ని మనకు ఎలా అసలు దాని సింప్టమ్స్ ఏంటి? దాన్ని ఎలా తగ్గించొచ్చు అని చెప్పేసి మనకు వివరించడానికి సీనియర్ సైకాలజిస్ట్ అన్నం సుబ్రహ్మణ్యం గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, బైపోలార్ డిజార్డర్ దీని నుంచి మీరు అంటే జనరల్‌గా అందరూ మందులతో కూడా తగ్గించలేనిది, మీరు మందులు లేకుండానే తగ్గిస్తారు అని చెప్పేసి వినిపించింది. అసలు ఈ బైపోలార్ డిజార్డర్‌కి సంబంధించి సింప్టమ్స్ ఎలా ఉంటాయి? అండ్ మీరెలా తగ్గిస్తారు సార్? డెఫినెట్‌గా అండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ బైపోలార్ అనేది అంటే 2 అండి. బాగా హై, లో అనమాట. ఓకే. ప్లస్, మైనస్ 2 పోల్స్ అనమాట. బైపోలార్ 2 పోల్స్. ఈ మానసిక వ్యాధి కూడా చాలా కాంప్లికేటెడ్ అండి. వీళ్ళు ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో బాగా హై అయినప్పుడు బాగా హ్యాపీగా ఉంటారు. ఇంకా కొంతమంది అయితే బాగా అగ్రెసివ్గా ఉంటారు. అంటే జనాల మీద పోట్లాడటము, తగాదాలు కూడా కొట్టడం కూడా వెళ్తుంటారు అనమాట. లో అనగానే ఏమవుద్దంటే బాగా డిప్రెసివ్ ఫీలింగ్స్ అండి. నేనేం సాధించలేకపోయాను, ఏం చేయలేకపోయాను, నేను బ్రతకటం వేస్టు అని ఒక్కడే రూమ్లోకి వెళ్ళిపోవటము, నిరాశతో ఉండటము జరుగుతూ ఉంటుందన్నమాట. మరి ఎప్పుడైతే ఒక వ్యక్తిలో ఈ విధంగా 2 రకాల ప్రవర్తనలు కనిపిస్తాయో, దీని సింపుల్ లాంగ్వేజ్ చెప్పుకోవాలంటే మూడ్ స్వింగ్స్ అంటామండి. మూడ్ స్వింగ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇటు ప్లస్ వైపు, ఇటు మైనస్ వైపు స్వింగ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇది తనకే ప్రాబ్లం కాకుండా చుట్టూ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా ప్రాబ్లం అండి. అందుకని నేనేం చెప్తుంటానంటే ఈ వీడియోస్లో, ఎవరికైనా సరే ఇటువంటి క్లిష్టమైన మానసిక సమస్యలు ఉంటే ఆ వ్యక్తి సఫర్ అవటమే కాకుండా హోల్ ఫ్యామిలీ సఫర్ అవుతాయి. అందుకని వాళ్ళు వెంటనే తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలండి. సో కాబట్టి జనరల్గా ఏమవుతుందంటే ఈ సిమ్టమ్స్ అబ్జర్వ్ చేసి డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. వాళ్ళు మెడిసిన్స్ రాస్తారు. అటు అగ్రెషన్ తగ్గడానికి, లేకపోతే ఇటు డిప్రెషన్ తగ్గడానికి మందులు రాస్తారు. వాడినప్పుడు కొంచెము బెటర్ అనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రాబ్లం మాత్రం సాల్వ్ కాదండి. ఇట్లా 6-7 months వాడిన తర్వాత మళ్ళీ వీళ్ళు అడిగితే లైఫ్ లాంగ్ దేనికి కూడా వాడాల్సిందే, ఇది మళ్ళీ మళ్ళీ వచ్చేటువంటి క్రిటికల్ ప్రాబ్లం అని చెప్తారనమాట. సో దాంతో పాపం వాళ్ళు ఏ దిక్కు దోచక రకరకాల మందులు వాడుతూనే లైఫ్ గడుస్తూ ఉంటుంది అనమాట. కాదు ఈ మందులలో చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి వాళ్ళు మ్యారేజ్ కానీ వెళితే మ్యారేజ్ చేసుకోవడం చాలా కష్టం. ఆల్రెడీ ఫ్యామిలీ లైఫ్లో ఉంటే భార్యతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయడం చాలా కష్టం అవుతుంది. మరి రకరకాల సమస్యల్లో పడుతుంటారు అనమాట. సో అందుకని నేను బాగా రీసెర్చ్ చేసి నేను ఈ బైపోలర్కి కూడా రూట్ కారణం థింకింగ్ అండి. ఇది ఎలా అవుతుందంటే వీళ్ళు ఏదైనా రిలేషన్షిప్లో ప్రాబ్లం వచ్చినా, అదేదా లేదా ఒకసారి జాబు అనుకోకుండా జాబ్ పోయినా కూడా, లేకపోతే ఎవరైనా బాగా క్రిటిసైజ్ చేసినా, ఓకే, దీంట్లో పడే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. నేను ట్రీట్ చేసిన చాలా కేసులు ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక అతను మంచి హైలీ క్వాలిఫైడ్, మంచి బీటెక్ ఎంబీఏ, మంచి హైలీ క్వాలిఫైడ్ అనమాట. సో అతను కంపెనీలో జాబ్ చేసేవాడు. జాబ్ చేస్తున్నప్పుడు అందులో ఒక లేడీ కూడా ఉండేదన్నమాట. సో ఆమెతో బాగా మంచి ఫ్రెండ్లీగా ఉండేవాడు. సరే ఒక రోజున ఏమన్నాడంటే, ఐ వాంట్ టు మ్యారీ యూ అన్నాడు. అనగానే ఆమె షాక్ అయింది. నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకోవటం ఏంటి, నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, మరి నువ్వు నాతో ఇంతకాలం చాలా క్లోజ్గా ఫ్రెండ్లీగా మాట్లాడావు కదా. అవును, మరి మనం అందరం కలిసి పనిచేసిన ఒక చోట మనం అందరం ఫ్రెండ్లీగా ఉండాలని మాట్లాడాను, నువ్వు దాన్ని ఆ విధంగా తీసుకుంటే ఎట్లాగా, లేదు నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకోవాలంటే పట్టుబట్టాడు అనమాట. అప్పుడు ఆఫీసర్ వాళ్ళు చెప్పి చూశారు, వినలేదు, జాబ్ తీసేశారు. ఇప్పుడు ఇతనికి ఏమనిపిస్తుంది, నేను మోసపోయాను ఇక్కడ, పాపం ఆయమ్మే తప్పలేదు, తప్పంత ఇంటి దగ్గరే ఉంది. ఓకే, ఇదే ఫెయిల్ అయిపోయానని ఇది. ఓకే, ఇక ఇంటికి వచ్చి ఇంటి దగ్గర జాబ్ పోతే ఇంటి దగ్గర ఉంటాడు కదా, ఇక పేరెంట్స్లో వాళ్ళ తప్పులు పట్టుకొని వాళ్ళ మీద అగ్రెషన్గా మాట్లాడటము, వాళ్ళని తిట్టడము, కొట్టబడటం. పేరెంట్స్ పాపం సీనియర్ సిటిజన్స్ వాళ్ళు. ఓకే, సరే ఇతను ఏం చేశాడు, మందులు వాడటం స్టార్ట్ చేశాడు. 10 years మందులు వాడారండి, తగ్గలేదు. తగ్గకపోయినా కొంతమంది సజెస్ట్ చేశారంటే, పెళ్లి చేస్తే నా లైన్లోకి వచ్చేస్తే ఆటోమేటిక్గా ఒక అమ్మాయి వచ్చింది కదా అని చెప్పి పెళ్లి చేశారండి. పెళ్లి చేస్తే ఏమైపోయింది, మరి ఇతను ఆల్రెడీ 10 years మందులు వాడాడు కాబట్టి ఆ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఇతను చేయలేకపోయాడు. పాపం భార్య చూసింది, ఒక 2-3 weeks చూసింది, ఇతను ఏం చేయలేకపోతున్నాడు. అప్పుడు అడిగితే చెప్పాడు ఈ విధంగా ప్రాబ్లం ఉందని. ఆమె డైవర్స్ వెళ్ళిపోయిందండి.
మరి ఇప్పుడు ఇది ఇంకా పెద్ద షాక్ కదా. అవును. మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ 10 years మందులు వాడాడండి. చివరికి ఎవరు నా గురించి చెప్తే ఎట్లా నేను చేస్తారని నా దగ్గరికి కన్సల్టేషన్కి వచ్చాడు. అప్పుడు నేను వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడి ఇతనితో మాట్లాడి 2-3 hours చెప్పాను వాళ్ళ పేరెంట్స్కి, చాలా కొంచెం కాంప్లికేటెడ్ అమ్మా, మరి 2 సంవత్సరాలు మందులు వాడారు కదా, ఇతను కనీసం 4 నెలలు 4 months కౌన్సిలింగ్ ఇస్తే మంచిగా అవుతారని చెప్పాను. 4 months కాదు కదండి, మరి 6-10 months తీసుకుని మాకేం ప్రాబ్లం లేదు, మంచిగా అవటం కావాలన్నాడు. సరే నేను అప్పుడు తన కౌన్సిలింగ్ స్టార్ట్ చేశానండి. ఫస్ట్ 2 monthsలోనే తను చాలా మంచి మార్పులు వచ్చినాయండి. ఆ అగ్రెసివ్ బిహేవియర్ అంతా పోయిందండి. ఓకే. ఇప్పుడు పేరెంట్స్తో ప్రేమగా మాట్లాడటము, వాళ్ళకి సర్వీస్ చేయటము, వాళ్ళు చేయటం చేశారు. ఆమె నాకు 2 months వాళ్ళ మదర్ ఫోన్ చేసింది, సార్ మీరు ఏం మ్యాజిక్ చేశారు కానీ మా వాళ్ళు ఎంత మార్పు వచ్చింది, 2 సంవత్సరాల మందులు వాడిన ఎటువంటి మార్పు లేదు సార్, మమ్మల్ని ఎట్ట తిట్టేవాడు, మమ్మల్ని అసలు నానా బీభత్సం చేసేవాడు, ఓకే మీ కౌన్సిలర్ మమ్మల్ని ఏమంటలేదు, మాతో ప్రశాంతంగా హ్యాపీగా మాట్లాడి మాతో ఉంటున్నాడు. చెప్పాను, అవునమ్మా మంచిగా మా థింకింగ్ మారుస్తున్నా కాబట్టి మారుతాడు ఆటోమేటిక్గా, ఇంకో 2 months కౌన్సిలింగ్ ఇస్తే ఇంకా పర్ఫెక్ట్ అయిపోతాడు. ఆ నెక్స్ట్ 2 months కౌన్సిలింగ్ తీసుకున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. వాళ్ళ పేరెంట్స్ హ్యాపీ. అదే కనుక వీళ్ళు ఇదే మందులు కంటిన్యూ చేస్తే తన లైఫ్ స్పాయిల్ అయిపోయింది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఎవరైనా సరే మీకు బైపోలార్ డిజార్డర్ అండి, మీరు మందులు వాడుతున్నా సరే మందులు వాడకపోయినా సరే నా దగ్గర కనుక వస్తే మొత్తం బాగా డీటెయిల్డ్గా స్టడీ చేసి, మందులు వాడని వాళ్ళకైతే 4 monthsలో దాదాపుగా 100% బయటికి రావచ్చు. ఆల్రెడీ మందులు వాడుంటే మాత్రం 4 to 6 months 8 months పట్టచ్చు. ఓకే, కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళని మంచిగా తీసుకొస్తామండి. కాబట్టి నేను చెప్తానంటే బైపోలార్తో ఎవ్వరూ సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీరు మందులు వాడుతున్నా మందులు వాడుకుంటేనే కౌన్సిలింగ్ తీసుకోండి. చాలామంది మా దగ్గర ఎందుకు రారంటే, ఆ మందులు వాడిందే తగ్గింది, కౌన్సిలింగ్ ద్వారా ఎట్లా తగ్గుద్దని ఒక డౌట్ అనమాట జనాలకి. ఆ డౌట్తో చాలామంది రారనమాట. సో మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదని, మీరు మందులు కంటిన్యూ చేసుకుంటారు, మేము మందులు ఆపట్లేదు కదా, కంటిన్యూ చేసుకోండి, కౌన్సిలింగ్ తీసుకోండి, మీ ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తగ్గించుకోండి. సో దాంట్లో నుంచి బయటపడండి. మేము ఎవరిని కూడా సడన్గా మందులు మానమని చెప్పండి. ఎందుకు చెప్పమంటే ఆల్రెడీ బాడీ దానికి అడిక్ట్ అయిపోయి ఉంటుందండి, సడన్గా మానకూడదు, అది గ్రాడ్యువల్గా ఒక ప్రొసీజర్ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ బైపోలార్ డిజార్డర్తో ఎవ్వరూ సఫర్ అవ్వాల్సిన అవసరం లేదండి. మళ్ళీ మంచి కెరియర్ మంచి లైఫ్ బిల్డప్ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.